ఏముండే ఎన్ని దవాఖానాలు తిరిగిండ్రు, మీకు ఏమైంది, మీరేం చేసేది, ఏం చేస్తున్నారు, మీ గురించి కొద్దిగా వర్ణించండి మా పేషెంట్లకు. నమస్కారం అండి. నా పేరు యాదగిరి. నేను అత్యధిక కాలం జర్నలిస్ట్గా పనిచేసిన నల్గొండలో. నాకు 2019-20 సంవత్సరంలో కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం జరిగింది. ఆ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత నా అదృష్టమో దురదృష్టమో 1 month నేను లేవకుండా పడిపోయాను. అప్పుడు ఈ కాలంలో ఉన్నటువంటి పట్టు కోల్పోయేసి నడవడానికి 2019-20 నుంచి 26 వరకు బాగా ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది. ఒక 5-10 నిమిషాలు నేను నిలబడలేకపోతున్నాను. కాళ్ళు మొత్తం కూడా నా రక్త ప్రసరణ సరిగా లేక నొప్పులకు గురి కావడం జరుగుతుంది. నాకు షుగర్ ఉన్నది. న్యూరోపతి ఒక 4-5 హాస్పిటల్లో తిరిగిన చాలామంది డాక్టర్లను మనం కలిసినాం. అయినప్పటికీ టాబ్లెట్లు మారుస్తారు, కానీ నొప్పులు ప్రతి రాత్రి నాకు నరకంగా అనుభవించడం జరిగింది. ప్రతి రాత్రి నరకంగా ఉన్నది. అయితే ప్రతి ట్యాబ్లెట్ వాడుతున్నా కానీ తాత్కాలిక ఉపశమనమే, కానీ కొంచెం పనులు చేసుకోలేకపోతే చాలా ఇబ్బందికి గురి కావడం జరుగుతుంది. నేను ఈ మధ్యకాలంలోనే మా రోడ్డు నుంచి పోతుంటే డాక్టర్ గారిని నేను కలవడం జరిగింది. డాక్టర్ గారిని కలిసిన తర్వాత ఆయన చేతుల్లోనే ఒక వైద్యం ఉన్నది. నా కాలు పిక్కలు పట్టుకొని చూసిన తర్వాత ఈ నరాలు మొత్తం ఈ బొక్కలకు అట్టుకపోయి ఉన్నాయి. నీకు చాలా ఇబ్బంది, రక్తం గడ్డగట్టినట్టు ఉంది, మందంగా ఉంది. ఇవి లూజ్ అయితే నీ ప్రాబ్లం ఇది లూజ్ కావాలి. ఫస్ట్ ఈ కాళ్ళ నొప్పులు తగ్గాలంటే నరాలు సాఫ్గా రక్త ప్రసరణ జరగాలని సమస్యను గుర్తించిండు. నేను ఎంతమంది డాక్టర్లను కలిసినప్పటికీ, ఇన్ని టెస్టులు చేయించుకున్నప్పటికీ కూడా ఈ సమస్యను గుర్తించలేకపోయారు. గుర్తించి నాకు లాస్ట్ సోమవారం నుంచి ఈ సోమవారం 9 రోజులు ఈ రోజుకు దాదాపు 80% నొప్పులు ఉపశమనం దొరికింది. షుగర్కు, బీపీకి కూడా మందించిండు. అవి టెస్టులు చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తా. నరాలకు, నొప్పులకు మాత్రం బ్రహ్మాండమైన వైద్యం డాక్టర్ చేతుల్లోనే ఉంది. దయచేసి ఎవరన్నా నొప్పులకు బాగా పడుతున్న వాళ్ళు హాస్పిటల్కి రండి, వచ్చి సంప్రదించండి. చాలా మంచి వైద్యం ఉన్నది. మీరే చూస్తారు, నేను చెప్పిందని కాదు. నా సమస్య అయితే నేను చెప్పుకుంటున్నా. మీరు వచ్చి ఒక్కసారి డాక్టర్ గారిని కలిసి చూడండి. మీరు ఎంతవరకు చదువుకున్నారు సార్? సార్ నేను LLB లా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. LLB కంప్లీట్ అయింది. లా గ్రాడ్యుయేషన్. అయితే ఈ సార్కు కాళ్ళ యొక్క టిష్యూస్ పనిచేయడం బంద్ చేసినాయి, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది, నరాలు చెమగిలినాయి. అందువలన ఈయన పిక్కలు గుంజడము, నరాలు గుంజడము, కాళ్ళు లాగడము, పాదాలలో మంట రావడము. ఈయనకు ఎన్ని సంవత్సరాలు సార్? 6 సంవత్సరాలు నరకయాత్ర అనుభవించి మా దగ్గరికి వచ్చిండు. దేవుడు ఆయనకు మా చేతి నుంచి షిఫా ఇచ్చిండు. షిఫా అంటే ట్రీట్మెంట్ ఇచ్చిండు అన్నమాట. అయితే మాది వండర్ ఆయుర్వేదిక్ క్లినిక్ నల్గొండ చాలామందికి తెలుసు. ఇక మేము పదే కూడా చెప్పుకోదలుచుకోలేదు. ఎంతోమందికి దేవుని దేవల్ల సేవ చేస్తున్నాం మేము. మా దగ్గర చాలా వ్యాధులకు మంచి మెడిసిన్స్ ఉన్నవి. ఎవరికైతే మెడిసిన్ కావాలనో దూరం ఉన్నోళ్ళు కూడా పరిచయం అవసరం లేదు. వాళ్ళ యొక్క రిపోర్ట్స్ వేస్తే వారి రిపోర్ట్ను చూసి కూడా మేము మెడిసిన్ పంపడం జరుగుద్ది. సంతానం లేని సమస్య కానీ, గుండె సమస్య కానీ, లివర్ సమస్య కానీ, ఊపిరితిత్తుల సమస్య కానీ, కిడ్నీల సమస్య కానీ, భుజాల నొప్పులే కానీ, బ్యాక్ పెయినే కానీ, గుప్త రోగాల సమస్య కానీ, మరియు క్యాన్సర్ సమస్య కానీ, ఏది ఉన్నా నాతోటి ముందు మీరు ఫోన్లో మాట్లాడండి. మీరు దూరం ఉంటే మెడిసిన్ కూడా కొరియర్ అవుతుంది. ఎంతోమందికి మేము ఇండియా మూలన కొరియర్ చేస్తున్నాము. ఎంతోమంది మా దగ్గరికి వచ్చి మా దగ్గర దేవుని దయ వల్ల ఉపశమనం పొందిండ్రు. మీరు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీ యొక్క పైసలను కాపాడుకోండి. మా మందులలో సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ధోకా ఉండదు. ఇంకో విషయం ఏంటంటే మా మందులు పూర్తిగా ప్యూర్ ఉంటాయి. మేము మా చేతితో తయారు చేసిన మందులు ఉంటాయి. ఇక్కడి కొనుక్కొచ్చి అమ్మే మందులు కావు. మా తరిహా వేరు, మా రూట్ వేరు. కాబట్టి ఎవరికైనా ఏ సమస్య ఉన్నా సరే ముందు నాకు పలకరించండి. నేను అర్ధరాత్రి కూడా ఫోన్ లేపుతాను. నేను నా పేషెంట్ల ఫోను ఎవరు చేసినా లేపుతాను. నేను ఒక్కొక్కసారి హైదరాబాద్ నుంచి 12 రాత్రికి 2 రాత్రికి పేషెంట్స్ వస్తారు. వచ్చి డాక్టర్ సాబ్ మేము వచ్చేసినాము అంటే
దేవుడా అనుకుంటా లేచి ఇంటికాడి నుంచి వచ్చి క్లినిక్ ఓపెన్ చేసి మందులు కూడా ఇవ్వడం జరుగుద్ది. మా క్లినిక్ ఎల్లప్పుడూ దేవుని దయ వల్ల అవైలబుల్గా ఉంటుంది. 8 నుండి ఉదయం రాత్రి 9:30 వరకు. ఎవరికి ఏ విషయమైనా సరే, ఆడవాళ్ళ సమస్య ఏదైనా సరే, సంతానం లేని సమస్య అయినా సరే, నెలసరిలో నొప్పులు బాగా వచ్చేటోళ్ళకైనా సరే మా దగ్గర చాలా మంచి మెడిసిన్ ఉన్నాయి. రండి, సంప్రదించండి. ఆ నెంబర్లు ఉన్నాయి. ఆ నెంబర్లు మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు నాకు కాల్ చేయండి. నేను మళ్ళీ స్క్రీన్ మీద కూడా నెంబర్ ఇస్తే ఓకే. బెస్ట్ ఆఫ్ లక్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారు మీరు? కాంటాక్ట్ చేస్తాను. కాంట్రాక్టర్గా పనిచేస్తున్నారు సార్. ఇప్పుడు నడవడంలో నిలబడంలో ఏమైనా ప్రాబ్లం ఉంది? ఎన్ని గంటలు నిలబడగలుగుతున్నారు ఇప్పుడు? ఇప్పుడు 1 గంట 2 గంటలు. 1 గంట 2 గంటలు నిలబడగలుగుతున్నారు. ఇప్పుడు మీరు ఇంతకుముందు నిలబడకపోయే చాలా లేదు సార్, ఏమేమో ఇబ్బంది పడ్డా. నడవడంలో మీకు ఏమన్నా కష్టం కలుగుతుందా? అప్పుడు ఉండే సార్, ఆ పాదాలలో చాలా నొప్పులు ఉండే. అప్పుడు ఉండే. ఇప్పుడు 90% దాకా క్యూర్ అవుతుంది. ఓకే. ఇంకా అవుతుంది. రైట్. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్.